సీఎం జగన్ రాష్ట్ర ప్రజలందరినీ నట్టింట ముంచారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెడన ప్రజాకాలంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వైసీపీ కుట్రల్ని మూడు పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టి రాష్ట్రంలో రామరాజ్యాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ అభ్యర్థులను మార్చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. లేదు పేరు మార్చా జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం, డ్రామా ఆడాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసాను, గులకరాయి వేసాను అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జగన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ కృష్ణా నది ఉంది, మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే ఎందుకు చెప్పానంటే, మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. మద్యాన్ని నిషేధిస్తానని వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు, పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట, నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తాను, జడ్జి కుటుంబాలకు కూడా. నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు.